హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. ఈ ఆలూ ఫ్రైని చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే నా స్టైల్లో ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలానే కాకుండా కుర్మా లాగాను, కూరలాగాను, అలానే మసాలా కర్రీ లాగా కూడా చేసేయచ్చండి. ఇవి ఆలుగడ్డతో చేసిన కర్రీస్ పిల్లలకు చాలా అంటే చాలా బలం కూడాను. అలాగే ఈ ఆలూ ఫ్రైని మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకుని సైడ్ డిష్గా కూడా తినేసేయచ్చు. మరి నేను ఈ రెసిపీని ఎలా చేస్తున్నానో, దీనికి ఏమేం పదార్థాలు కావాలో చూసేయండి. ఆలూ ఫ్రై కోసం 2 ఉల్లిపాయలు, అలానే 1 పావు కిలో ఆలుగడ్డ, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డని పీల్ చేసేసుకొని మొత్తం పొట్టంతా తీసేయాలి. ఆలుగడ్డ కడిగేసాను, అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్లో సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ సాల్ట్ వాటర్లో మనం ఆలుగడ్డలు కట్ చేసేసి వేసుకోవాలి ముక్కలు. అలా వేయడం వల్ల ఈ ఆలుగడ్డల మీద ఉన్నటువంటి పిండి పదార్థం అనేది పోతుంది. దానివల్ల మనం ఫ్రై చేసేటప్పుడు అడుగున మాడిపోకుండా ముక్కలు మంచిగా వేగుతాయి. ఆలుగడ్డలు అయితే కట్ చేసుకున్నాను, మొత్తం వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసి అది వేడి వచ్చే వరకు ఆగాలి. గిన్నె వేడవడంతోనే ఆయిల్ పోసుకోవాలి. మనం ఎంత కూర వండుతున్నామో మన కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని మనం కట్ చేసి వాటర్లో వేసుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ఇలా తిప్పుకుంటూ ముక్కలు అనేవి ఒకవైపే వేగకుండా ఈవెన్గా వేగుతాయి, మాడిపోకుండా ఉంటాయి. చూసారా, ఇలా మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ఇలాగనే వేపుకోవాలి. చెప్పాను కదా, ఇలా తిప్పుతూ ఉండడం వల్ల ముక్కలు అనేవి అన్నీ కూడాను ఈవెన్గా వేగుతాయి, పర్ఫెక్ట్గా వేగుతాయి. లేకపోతే ఒక ముక్క ఒకవైపు వేగటం, ఒక ముక్క ఒకవైపు వేగటం లాగా ఉంటుంది, చూడటానికి అంత బాగోదన్నమాట. ఇవి కూడా వేగిపోయాయి. వీటిల్ని కూడా వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం కూర అయితే వండుకుందాము. అదే ఆయిల్లో పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇలా వేగింది చూడండి, సరిపోయాయి, మంచిగా వేగిపోయాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, అలానే కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి ఒకసారి తిప్పి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడైతే మనం వేగిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు ఈ తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత చూడండి, మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇందులో కూరకు సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేనైతే కారం కొంచెమే వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ధనియాల పేస్టు, అలానే కొంచెం మెంతిపొడి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే వేగాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు మళ్ళా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి వేరే గిన్నెలోకి. చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండేటువంటి రెస్టారెంట్ స్టైల్ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిందండి. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే తప్పకుండా క్యారేజీ ఖాళీ చేసుకునే వచ్చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ ఆలూ ఫ్రై ఎలా అనిపించింది, ఎలా ఉంది, మీరైతే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా